హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఆర్థిక ఆరోగ్య సూచి 2023-24 నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ నివేదికను మార్చి 11, 2026న విడుదల చేసింది. 18 రాష్ట్రాల గురించి నివేదికను విడుదల చేసింది. ర్యాంకులు నిర్ణయించడానికి పరిగణించిన అంశాలు: ఖర్చుల నాణ్యత, ఆదాయ సమీకరణ, ఆర్థిక క్రమశిక్షణ, అప్పుల సుస్థిరత, వడ్డీ చెల్లింపులు. చిన్న రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు స్థానం ఇవ్వలేదు. 18 రాష్ట్రాల జీడీపీ, జనాభా వ్యయం, ప్రభుత్వ వ్యయం, జనాభా కలిగి ఉండడం చూపారు. ఈ సూచీలో ఫస్ట్ ప్లేస్ ఒడిశా ఉంది, ర్యాంకు 73.1. గోవా సెకండ్ ప్లేస్, జార్ఖండ్ 4th, గుజరాత్, మహారాష్ట్ర 5th ప్లేస్, 6th ఛత్తీస్గఢ్, మన తెలంగాణ 7th ప్లేస్, 8th ప్లేస్ ఉత్తరప్రదేశ్, 9th ప్లేస్ కర్ణాటక, 10th ప్లేస్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ 17th ప్లేస్ ఉంది. ఏపీ 23.1 స్కోరు ఉంది, 17th ప్లేస్. ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి అచీవర్స్, 2 ఫ్రంట్ రన్నర్, 3rd పర్ఫార్మర్, 4th ఆస్పిరేషనల్. అచీవర్స్లో టాప్ 3 ర్యాంక్స్ ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్లో మన తెలంగాణ 7th ప్లేస్ ఉంది. ఆస్పిరేషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. పర్ఫార్మర్లో మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, తమిళనాడు, రాజస్థాన్ ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.